మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో మంత్రికి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఆయా నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఇన్ఛార్జీలు చూస్తారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఆదిలాబాద్ బాధ్యతలు అప్పగించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా నియమించారు. శ్రీధర్ బాబు చేవెళ్ల బాధ్యతలు చూస్తారు. కరీంనగర్ కు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఇన్ఛార్జిగా కొండా సురేఖ వ్యవహరిస్తారు. మహబూబాబాద్ కు పొన్నం ప్రభాకర్ నియమిస్తే మహబూబ్ నగర్ కు దామోదర్ రాజనరసింహను ఇన్ఛార్జిగా నియమించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అజరుద్దీన్ ను, మెదక్ కు వివేక్ ను, నాగర్ కర్నూల్ కు వాకిటి శ్రీహరిని ఇన్ఛార్జిగా నియమించారు. నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, భువనగిరికి సీతక్క, నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావును ఇన్ఛార్జిగా నియమించారు. ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావనుకుంటే బాస్కెట్ బాల్ కావాలేంట్రా? రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మున్సిపల్ ఎన్నికల్ని ప్రభుత్వం కొంత సీరియస్ గానే తీసుకుంది. నిన్న కేబినెట్ లో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సరే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం నిన్న ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ సింబల్ తో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భావించింది. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ఇప్పటికే పార్టీ చేసింది. ప్రభుత్వ పరంగా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరికీ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. గతంలోనే జిల్లాకు ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యత ఇవ్వాలనుకున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రి బాధ్యతనిచ్చి ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు పూర్తి స్థాయిలో అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నిక పూర్తయ్యేంత వరకు కూడా వీరికి బాధ్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగా నియోజకవర్గాల వారిగా, పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలను కూడా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.